అందరికీ నమస్కారం. ఇవాళ పిడుగురాళ్ళపట్నంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పరిచినటువంటి ముఖ్య ఉద్దేశము పిడుగురాళ్ళపట్నంలోని జానపాడు ఆర్ఓబి గురించి ఈ మధ్యకాలంలో రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియపరచాలి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, అట్లాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్థానికంగా మనకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే ఎరపతనేని శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూడలేక కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా మన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఇక్కడ పిడుగురాళ్ళపట్నంలో జరిగే అభివృద్ధి గురించి, గురజాల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గురించి ఆయన ఏది పడితే అది ప్రేలాపనలు చేయటం, జనాన్ని రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పిడుగురాళ్ళ పక్కనే ఉన్నటువంటి మా సొంత గ్రామం అయిన జానపాడు గ్రామం, మా గ్రామంలో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి తిరిగి వస్తూ వెళ్ళేటప్పుడు చూశారు పిడుగురాళ్ళ ఆర్ఓబి కమ్ జానపాడు రోడ్డు. ఇవాళ జానపాడు రోడ్డు అనేది ఒక నేషనల్ హైవే తరాలో 22 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే ఆర్ఓబి అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో కాసు మహేష్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదు అయినట్టు వెళ్తా చూశాడు. అరే, ఇంతకుముందు జానపాడు వెళ్తానికి మనకు 10 నిమిషాలు పట్టేది, ఇదేంటి నిమిషంలో వెళ్ళిపోతున్నాం, అసలు నేను ఊహించలేదే, ఇది ఏంటి ఇలా చేశారు, ఈ కాంట్రాక్టర్ కూడా ఈ గ్రామానికి చెందినవాడే కదా, పైగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా, వాళ్ళకు మంచి పేరు వస్తుందేమో, ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు, దీన్ని ఎట్లాగైనా పాడు చేయాలి, ఎట్లయినా బురద చల్లాలి అనే నేపథ్యంతో అక్కడికి నుంచి వచ్చేటప్పుడు పనిగట్టుకొని ఆ బ్రిడ్జి దగ్గర ఆగారు. ఆగి ఈ బ్రిడ్జి నత్తనడకన నడుస్తుంది, ఈ బ్రిడ్జి దగ్గర పనులు సరిగా జరగట్లేదు, ఈ బ్రిడ్జి దగ్గర జనాలు పడుతున్నారు, అలాగే ఈ బ్రిడ్జి దగ్గర అది, ఈ బ్రిడ్జి దగ్గర అది అని చెప్పేసి కారు కూతలన్నీ కూశారు. తర్వాత నెల రోజుల్లో ఈ బ్రిడ్జి వర్కులు కంప్లీట్ చేయకపోతే ధర్నా చేస్తానన్నాడు. ఖచ్చితంగా ఆ రోజు నుంచి వరుసగా 4-5 రోజులు అదే గ్రామం, మా గ్రామానికి చెందినటువంటి అన్ని కులాల వాళ్ళని రెచ్చగొట్టడం, పంపించడం, అలాగే ఈ పిడుగురాళ్ళ మండలానికి చెందిన సంబంధం ఉన్న వాళ్ళని, సంబంధం లేని చుట్టుపక్కల మండలాల వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పోగేయటం, వాళ్ళందరి చేత అక్కడ వీడియోలు తీయించడం, అవన్నీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయించడం,